ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో ఏపీలో ఆరోగ్య విప్లవం దిశగా అడుగులు పడ్డాయి. అమెరికా సహా అగ్రదేశాలు కరోనాను కట్టడి చేయడంలో చేతులెత్తేసిన పరిస్థితుల్లోనూ భారత్లో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంది. ఫలితంగా మన దేశంలో అత్యల్పంగా కోవిడ్ మరణాలు నమోదైన రాష్ట్రంగా నిలిచింది ఏపీ. అరకొర వైద్య సౌకర్యాలున్న ఆంధ్రాలో కరోనా క్రైసిస్ను ఎదుర్కోగలగడం నిజంగా ఓ సవాల్. అలాంటి సవాల్ను ఎలా ఎదుర్కొన్నామన్న విషయాన్ని అంతర్జాతీయ వేదికపై వెల్లడించారు ఏపీ సీఎం జగన్. What happened in Andhra Pradesh and the interruptions to healthcare there and how you managed that? COVID was one particular pandemic that nobody ever anticipated. At least we have not seen that kind of pandemic in our generation. So it was something that was unprecedented, and the entire healthcare system, which was present till then, had to be re-looked into in order to prevent something, in order to be a formidable force. If at all something like this were to reoccur, then I think this actually taught us quite a few lessons, especially moving on to the importance of preventive and curative care, and also making sure that the healthcare system is available to everybody, is accessible to everybody, and also making sure that it is affordable to everybody. So all these aspects were an eye-opener to all of us, and within the limits that we had, we did everything what a country could do or a state could do. We were more focusing on tracing, testing, and treating, because we, from my state's perspective, we are short on tertiary care, because tertiary care. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య సేవల ప్రగతిని అంతర్జాతీయ వేదికపై వివరించారు సీఎం జగన్. కరోనా క్రైసిస్ను ప్రణాళికాబద్ధంగా ఎదుర్కోవడం వల్లే అతి తక్కువ కరోనా మరణాలు ఏపీలో నమోదైన విషయాన్ని ఆయన వివరించారు. దావోస్లో కోవిడ్ వైద్య రంగంపై జరిగిన భేటీలో సీఎం మాట్లాడారు. వైద్య రంగంపై జరిగిన ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్ పబ్లిక్ సెషన్ భేటీలో సీఎం మాట్లాడారు. Even though the country's mortality rate was 1.21%, our state's mortality rate was the lowest in the country, 0.63%. So that's one of the primary reasons. కరోనా సంక్షోభ సమయంలో రోగులను తక్షణమే గుర్తించి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కరోనా సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 44 సార్లు ఇంటింటి సర్వే నిర్వహించడం జరిగింది. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించడంతో వారు గడప గడపకు తిరిగి వైద్య సమాచారం సత్వరమే సేకరించగలిగారు. జ్వర పీడితులను తక్షణమే గుర్తించగలిగారు. కరోనా శరవేగంగా వ్యాపిస్తున్న సమయంలో జ్వర పీడితులను తక్షణమే గుర్తించే ప్రక్రియ మొదలు కావడంతో ప్రారంభ దశలోనే కరోనాను కట్టడి చేసేందుకు చాలా వరకు సాధ్యపడింది. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు పెద్దగా లేవు. అలాంటి సందర్భంలో కోవిడ్ వ్యాప్తి జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం కలిసొచ్చింది. Pandemic, we've conducted almost 44 rounds of house-to-house surveys. So that was one of the primary reasons as to why we could cut the mortality rate. కరోనా సంక్షోభానికి ముందు ఆ తరువాత కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వైద్య రంగానికి ఎనలేని ప్రాధాన్యతను ఇస్తోంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్న ప్రభుత్వం 16 వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ కాలేజీలే అందుబాటులోకి వస్తే అత్యధికంగా పీజీ స్థాయి వైద్య విద్యార్థులు అందుబాటులో ఉంటారు. ఫలితంగా వైద్య సేవలు మరింత మెరుగుపడతాయి. వైద్య ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచడానికి మొత్తం దాదాపు 16,000 కోట్లు అవసరమవుతాయని, నిధుల సమీకరణ ఒక అవరోధమైనప్పటికీ దానిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం వెల్లడించారు. In spite of our difficulties, we're pushing through with it, and we've
allocated 3-year window where we're wanting to mobilize $2 billion, 16,000 crores into this whole setup. And we are heading in the right direction, and we will do it. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో అన్ని రోగాలకు వైద్యం అందుబాటులో లేదు. దీంతో ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం పరిధిని విస్తరించి ఏకంగా 2,446 రకాల జబ్బులకు చికిత్స అందిస్తున్నారు. గత 3 ఏళ్ల కాలంలో 25 లక్షల మందికి పైగా ఆరోగ్యశ్రీతో లబ్ధి పొందారు. సామాన్యుల ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా ఏపీలో వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్న కృత నిశ్చయంతో సర్కార్ పనిచేస్తున్న విషయాన్ని సీఎం జగన్ వెల్లడించారు. The country as such had, under the leadership of the Honorable Prime Minister, had launched a program by name Ayushman Bharat. It's a more or less a combination of, it's more like an insurance part where the state governments are also involved in settling the claims. The funds come from central government, but it deals with 1,000 procedures or so. That is not sufficient, it's inadequate. So in the state of Andhra Pradesh, we have widened that scope, and we have come up with our own insurance scheme. It's called YSR Arogyashri scheme. I named it after my father because that's the kind of priority that I give to that scheme. So I just want it to be remembered, and I want to do a good job out of it. So what we have done is we've scaled the number of procedures to 2,446. From 1,000 what the central government supports, we had increased that to 2,446 procedures. దేశంలోనే ఎక్కడా లేని విధంగా వైద్య శాఖలో ఖాళీల భర్తీ చేసిన సర్కార్ ఆరోగ్య రంగంలో మెరుగైన వసతుల కల్పనపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఏపీ ప్రభుత్వం వైద్య రంగంలో చేపట్టిన విప్లవాత్మక చర్యల ఫలితంగా ఆరోగ్య వ్యవస్థ మరింత పటిష్టమవుతోంది.